హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం సండే స్పెషల్ వీడియోస్ లాస్ట్ వీక్ కూడా పెట్టాను. ఈ వీడియోలో నెయ్యి గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది దేశీ ఘీ అంటారు కదా, అలాంటి దేశీ ఘీ ప్రయోజనాలు ఏంటి, ఇది దేనికి మంచిగా యూజ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. నేను ఇక్కడ నార్మల్గా మనం టిఫిన్ రైసు తినేటటువంటి స్పూన్ చూపిస్తున్నాను. ఆ స్పూన్ తోటే ఒక స్పూన్ నెయ్యి తీసుకొని, పేరిన నెయ్యి, మీరు కావాలంటే నాటు గేదెల నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఆవు నెయ్యి అయితే మనకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దానివల్ల నేను ఇక్కడ ఆవు నెయ్యిని చూపిస్తున్నాను. ఈ టేబుల్ స్పూన్, ఇది టేబుల్ స్పూన్ కూడా ఉండదు, నార్మల్గా స్పూన్, అది టీ స్పూన్ అంటాం కదా, అలాంటి స్పూన్లు మనం ఉదయం లేవగానే తీసుకోవడం వలన, ఇలా పేరిందైతే మనం కొంచెం కొంచెం తీసుకొని ఆకు మీద కానీ లేకుంటే ఒక ప్లేట్లో కానీ వేసుకొని, లేకపోతే స్పూన్తోనైనా తినగలిగితే కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తీసుకున్నట్లయితే పరగడుపున మనకి ఏమేం జరుగుతాయో ఇప్పుడు చూద్దాము. ఇది నెయ్యి అనేది మనకు స్కిన్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఫేస్లో డైలీ కానీ ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఒక స్పూన్ తీసుకోవడం వలన మనకు ఫేస్లో మంచి గ్లో అనేది ఈ నెయ్యి తీసుకొస్తుంది. అలాగే మనకు డైజెస్టివ్ సిస్టంలో జీర్ణాశయం హెల్తీగా అవుతుంది. అందువలన స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే కడుపులో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకు దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇక ఒక్క స్పూన్ నెయ్యి ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల నిద్ర లేవగానే ఏమి తినకుండా తీసుకోవాలి. దీనిని కాఫీ, టీలు కానీ పాలు కానీ ఏవి తీసుకోకముందే బ్రష్ చేసుకున్న వెంటనే తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు మనకు కడుపులో మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ మంచిగా పెరగడానికి ఈ నెయ్యి అనేది బాగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా ఎక్కువ మందికి కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే కడుపు ఉబ్బరం, తిన్నది అరగకుండా ఉండడం, ఇక మోషన్ సరిగా రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్గా మనం చెప్పుకుంటాము. అలా కడుపులో ఎటువంటి నిల్వలు లేకుండా ఈ నెయ్యి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది పూర్తిగా పోతుంది. ఒక్క స్పూన్ నెయ్యి తప్పకుండా తినాలి. కాన్స్టిపేషన్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్టర్ దగ్గర మన మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటివేవి అవసరం లేకుండా ఈ ఒక్క స్పూను నెయ్యితోటి, మనకు నెయ్యి కాస్ట్లీ కానీ మెడిసిన్స్తో కంపేర్ చేస్తే మనకు నెయ్యి చాలా చాలా మంచిది. మన హెల్త్కి టాబ్లెట్స్, సిరప్స్ వీటన్నిటికంటే కూడా మనకు ఇంట్లో ఉండేటటువంటి నెయ్యి చాలా మంచిది అవుతుంది. ఇక మన కడుపులో ఉండేటటువంటి బౌల్స్ మూమెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ బౌల్స్ మూమెంట్ అంటే మనకు ఎక్కువగా అరగకపోవడం వల్ల అవి డల్గా అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఈ నెయ్యి అనేది మనకు ఆ బౌల్స్ మూమెంట్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకా అపెటైట్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ని కూడా తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నెయ్యి తింటే మనం ఇంకా లావు అయిపోతాము, ఇంకా వెయిట్ పెరుగుతుంది అనేసి అదర్ ఫ్యాట్స్, అలాగే స్వీట్స్, బయట ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటివన్నీ తగ్గించుకొని పరగడుపున ఈ ఒక్క స్పూన్ నెయ్యి తినడం వలన మనకు వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు, మనకు లేడీస్కి డెలివరీ అయిన తర్వాత నెయ్యి ఎక్కువగా ఇస్తుంటారు ఫుడ్లో. దానివలన వాళ్ళు వెయిట్ లాస్ కావాలని ఈ నెయ్యిని ఎక్కువగా తినిపిస్తూ ఉంటారు. ఒక డెలివరీ అయిన ఒక లేడీ కానీ ఉమెన్ కానీ మనకు ఒక నెలకి ఒక 500 గ్రామ్స్ నుంచి 750 గ్రామ్స్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి నడుము నొప్పులు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి.
ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా లేడీసు ఈ నెయ్యి తీసుకోవడం వలన, లేకపోతే డెలివరీ అయిన తర్వాత కానీ ఈ ఒకే ఒక్క పదార్థం మాత్రమే మనం ప్రెగ్నెంట్గా ఉన్న ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయినా మనం తీసుకోగలిగేది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తీసుకునేవి డెలివరీ తర్వాత తీసుకోకూడదు అంటుంటారు. కానీ నెయ్యి మాత్రమే మనం ఎంతైనా తినవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా, డెలివరీ అయిన తర్వాత తినడం వలన మనకు బ్యాక్ పెయిన్ అనేది రాదు, బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి. ఇంకా ఎవరైనా పిల్లలకి మనకు బోన్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి బోన్ స్ట్రెంత్ తక్కువగా ఉండే పిల్లలు, వీక్గా ఉండే పిల్లలు, ఇలాంటి పిల్లలకు కానీ కొంచెం ఏజ్ అయిన తర్వాత కొంతమంది పెద్దవాళ్ళలో వీక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ నెయ్యి అనేది ఒక స్పూన్ తీసుకోవాలి. ఇక మనం రక్త విరోచనాలు అలాంటివి అయ్యేటప్పుడు కూడా ఈ నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది. ఈ నెయ్యి తీసుకోవడం వలన రక్త విరోచనాలు 1 or 2 డేస్లోనే తగ్గిపోతూ ఉంటాయి. మనకి ఇంకా మెయిన్గా చెప్పాల్సి వచ్చేది ఏంటంటే జ్ఞాపక శక్తి. పిల్లల్లో చదువుకునే పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది హాస్టల్లో ఉంటూ ఉంటారు. అలా ఉండే పిల్లలకు కూడా ఒక బాటిల్ నెయ్యి తీసి ఇచ్చి తినమనడం వలన వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇంట్లో ఉండే పిల్లలకు కూడా తప్పనిసరిగా నెయ్యి అనేది ప్రతిరోజు వాడాలి. అప్పుడే వాళ్ళకి బోన్ స్ట్రెంత్ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, వీక్నెస్ అనేది దగ్గరికి రాదు. అలాగే జ్ఞాపక శక్తి, చదివింది త్వరగా మర్చిపోకుండా ఉంటారు. నాట్ ఓన్లీ పిల్లలే కాకుండా మనకు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ నెయ్యి అనేది తీసుకోవడం వలన వాళ్ళకి త్వరగా మతిమరుపు అనేది రాకుండా పోతుంది. ఒక 80 years వచ్చినా కూడా కొంతమందిలో మతిమరుపు అనేది రాదు. వాళ్ళని కానీ అడిగినట్లయితే, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా నెయ్యి తిని ఉంటారు చిన్నప్పుడు కానీ లైఫ్లో కంటిన్యూగా నెయ్యి తింటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకు మతిమరుపు అనేది రాదు. పిల్లలకు ఇదైతే చాలా మేలు చేస్తుంది, వీక్నెస్ని తగ్గిస్తుంది. బాగా ఆడుకునే వాళ్ళు కానీ, చదువుకునే పిల్లలకు కానీ వీళ్ళకి బాగా హీట్ అయిపోతూ ఉంటుంది బాడీ చదువుకునేటప్పుడు. అలాంటప్పుడు ఈ నెయ్యిని తప్పనిసరిగా ఇవ్వడం వలన వాళ్ళకు బాడీని కూల్ చేస్తుంది. నెయ్యిలో ఉండేటటువంటి గుణం ఏంటంటే వేడిని తగ్గిస్తుంది, వేడి బాడీ అయితే. అలాగే చల్లటి శరీరం అంటే నెమ్ము ఎక్కువగా చేసేటటువంటి పిల్లలకైతే వేడిని పుట్టిస్తుంది. ఇలాంటి 2 గుణాలు ఈ నెయ్యిలో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా నెయ్యి వాడడం చాలా చాలా మంచిది. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.